సో వెల్కమ్ టు బయాలజీ అండ్ వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ. ఇప్పుడు మీరు 10th క్లాస్లో కొన్ని చోట్ల కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో ఆ కన్ఫ్యూజన్ తొలగించడానికి నేనున్నాను. ఖచ్చితంగా ఈ కన్ఫ్యూజ్ మీరు క్లియర్ చేసుకుంటే అది 10 లేదా 15 నిమిషాల్లో మీరు బిట్ ఖచ్చితంగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. 1 లేదా 2 బిట్లు ఇప్పుడు నేను చెప్పే 10 నిమిషాల్లోనే మీకు వస్తాయి. దాంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. కన్ఫ్యూజ్ మొత్తం క్లియర్ అయిపోతుంది. కమ్ టు దట్ పాయింట్. నెంబర్ 1, ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ సమీకరణాలు తీసుకుందాం. కిరణజన్య సంయోగక్రియ సమీకరణాన్ని మొట్టమొదటిగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త వాన్ నీల్. కిరణజన్య సంయోగక్రియ సమీకరణాన్ని మొట్టమొదటిగా ప్రతిపాదించింది వాన్ నీల్. ఆ తర్వాత రాబర్ట్ హిల్ అనేటువంటి శాస్త్రవేత్త ఆ సమీకరణాన్ని మార్చాడు. ఇందులో వాన్ నీల్ ప్రతిపాదించినటువంటి మొట్టమొదటి కిరణజన్య సంయోగక్రియ సమీకరణం ఏమిటి? CO2 + H2O gives rise CH2O + H2O + O2. అది ఆయన ప్రతిపాదించినటువంటి సమీకరణం. దాంట్లో ఆయన ఏం చెప్తాడు అంటే CO2 నీరు, కార్బన్ డైఆక్సైడ్ నీరు రెండు చర్య జరిపితే ఒక గ్లూకోజ్ అణువు, ఒక నీటి అణువు ఏర్పడుతుందని చెప్పాడు. ఎగ్జామినేషన్ అడుగుతారు. వాన్ నీల్ ప్రతిపాదించినటువంటి కిరణజన్య సంయోగక్రియ సమీకరణం ఆధారంగా ఎన్ని గ్లూకోజ్ అణువులు, ఎన్ని నీటి అణువులు ఏర్పడతాయి? ఒక గ్లూకోజ్ అణువు, ఒక నీటి అణువు. కానీ ఆ తర్వాత రాబర్ట్ హిల్ సమీకరణాన్ని మార్చాడు. ఆయన చెప్పినటువంటి సమీకరణం ప్రకారము 6CO2 + 2H2O gives rise C6H12O6 + 6O2 + 6H2O. దీని ప్రకారము ఎన్ని గ్లూకోజ్ అణువులు ఏర్పడతాయి? 1. ఎన్ని ఆక్సిజన్ అణువులు ఏర్పడతాయి? 6. సో వాన్ నీల్ 1+1, రాబర్ట్ హిల్ 1+6. 2, ఎంగెల్మెన్ ప్రయోగము. ఎంగెల్మెన్ అనేటువంటి శాస్త్రవేత్త దగ్గర కొద్దిగా కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎంగెల్మెన్ ఏం కనుక్కున్నాడు అంటే గరిష్ట కిరణజన్య సంయోగక్రియ రేటు కనుక్కున్నాడు. గరిష్ట కిరణజన్య సంయోగక్రియ రేటు అంటే ఏ రంగు కలిగినటువంటి కాంతిలో కిరణజన్య సంయోగక్రియ ఎక్కువగా జరుగుతుందని కనుక్కున్నాడు. అయితే దేని మీద ప్రయోగం చేయడం ద్వారా కనుక్కున్నాడు అంటే శైవలాల మీద ప్రయోగం చేయడం ద్వారా కనుక్కున్నాడు. ఏ శైవల మీద ప్రయోగం చేశాడంటే స్పైరోగైరా మీద ప్రయోగం చేశాడు. మీరందరూ ఎట్లా చదువుకుంటారంటే ఎంగెల్మెన్ గరిష్ట కిరణజన్య సంయోగక్రియ రేటు కనుక్కున్నాడని, ఎరుపు రంగు నీలిరంగు కాంతుల్లో బాగా జరుగుతుందని చదువుకుంటారు. కానీ ప్రయోగం ఎవరి మీద చేశాడు అంటే శైవలాల మీద ప్రయోగం చేయడం ద్వారా దాన్ని కనుక్కున్నాడు. ఎరుపు రంగు కాంతిలోను నీలిరంగు కాంతిలోను కిరణజన్య సంయోగక్రియ గరిష్టంగా జరుగుతుందని కనుక్కోవడం జరిగింది. ఏ శైవలము అంటే స్పైరోగైరా. 3rd one, రక్తహీనత. మనం విటమిన్స్ లిస్ట్ చూసినప్పుడు విటమిన్స్లో ఒక చోట కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. రక్తహీనత అని వస్తుంది. టోటల్గా విటమిన్స్లో రక్తహీనతకు కారణం 3. 1 B6 విటమిన్, B12 విటమిన్, ఫోలిక్ యాసిడ్ విటమిన్. B6, B12, ఫోలిక్ యాసిడ్ ఈ 3 కూడా రక్తహీనతకు కారణమే. B6 అంటే పైరిడాక్సిన్, B12 అంటే సైనకోబాలమిన్. దీంట్లో సైనకోబాలమిన్ అనేది కాంప్లెక్స్ ఎనీమియా, తీవ్రమైన రక్తహీనత రావడానికి అవకాశం ఉంటుంది. సో పైరిడాక్సిన్ రక్తహీనత లేదా ఎనీమియా, ఫోలిక్ యాసిడ్ రక్తహీనత లేదా ఎనీమియా, తీవ్ర హానికర రక్తహీనత కలుగజేసేది సైనకోబాలమిన్. నెక్స్ట్, ఇది అయితే నాకు తెలిసి మీరెవ్వరు గుర్తించి ఉండరు. బయాలజికల్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కావచ్చు, ఎడ్జిటి వాళ్ళు కావచ్చు, ఎవరు గుర్తించి ఉండరు. కానీ నేను గుర్తించాను, నీకు చెప్తున్నాను, నువ్వు ఇది వినిపించుకో. చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటది? మానవ జీర్ణ వ్యవస్థ నిర్వర్తించే విధులు ఎన్ని? మానవ జీర్ణ వ్యవస్థ నిర్వర్తించే విధులు ఎన్ని? మానవ జీర్ణ వ్యవస్థ నిర్వర్తించే విధులు 5. జీర్ణ వ్యవస్థ నిర్వర్తించే విధులు. దాంట్లో 1వది ఆహారంతగ్రహణము, 2 జీర్ణక్రియ, 3 శోషణ, 4 స్వాంగీకరణము, 5 మల విసర్జన. ఈ 5 జీర్ణ వ్యవస్థ నిర్వర్తించే విధులు. జీర్ణ వ్యవస్థ నిర్వర్తించే విధుల్లో మొట్టమొదటిది ఏంటి? ఆహారంతగ్రహణం. 2వది ఏంటి? జీర్ణక్రియ. 3వది శోషణం. 4వది స్వాంగీకరణం. 5 మల విసర్జన. ఇవి వరుసగా జరుగుతూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి. అది సీక్వెన్స్లను గుర్తుపెట్టుకోవాలా. మానవ జీర్ణ వ్యవస్థ నిర్వర్తించే విధులను వరుస క్రమంలో అమర్చండి. 1 ఆహారంతగ్రహణము, 2 జీర్ణక్రియ, 3 శోషణ, 4 స్వాంగీకరణము, 5 మల విసర్జన. నెక్స్ట్, శ్వాస వ్యవస్థలో ఒక చోట కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది.
శ్వాస వ్యవస్థ పాఠములో ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అంటే నాసికా కుహరములో ఏం జరుగుతుంది, గ్రసనిలో ఏం జరుగుతుంది. నాసికా కుహరములో గాలి యొక్క ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతకు సమానమవుతుంది. గ్రసనిలో గాలికి వెచ్చదనాన్ని అందించడం, గాలికి తేమను చేకూర్చడం అనే రెండు ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాంతంలో అభ్యర్థి ఎప్పుడూ కన్ఫ్యూజ్ అవుతానే ఉంటాడు. సో నాసికా కుహరంలో జరిగేటువంటి ప్రక్రియ గాలి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతకు సమానం కావడం. గ్రసనిలో జరిగేటువంటి ప్రక్రియ గాలికి వెచ్చదనం అందించడం, గాలికి తేమను చేకూర్చడం. ఈ రెండు ఎక్కడ ఏది జరుగుతున్నాయో కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇది కిరాక్ బిట్. ఇది నేను చెప్తున్నా విను. క్వశ్చన్ ఏంటి? మానవుని ఊపిరితిత్తుల సంపూర్ణ సామర్థ్యం ఎంత? మానవుని ఊపిరితిత్తుల సంపూర్ణ సామర్థ్యం ఎంత అంటే మన ఊపిరితిత్తులలో గాలి మొత్తం ఎంత పడుతుంది? టెక్స్ట్ బుక్లో ఏం చేశాడు అంటే మానవుని యొక్క ఊపిరితిత్తుల సంపూర్ణ సామర్థ్యము 5800 మిల్లీలీటర్లను ఇచ్చాడు. రైట్. ఎలా అన్నది నువ్వు తెలుసుకుంటే దాంట్లో 3 బిట్లు ఉన్నాయి. అక్కడే ఏంటో చూద్దాం. ఇక్కడ మానవుని ఊపిరితిత్తుల సంపూర్ణ సామర్థ్యము అంటే టిఎల్సి, టోటల్ లంగ్స్ కెపాసిటీ. టోటల్ లంగ్స్ కెపాసిటీ మొత్తము పరిపూర్ణ ఊపిరితిత్తుల సామర్థ్యం. టెక్స్ట్ బుక్లో ఎంత ఇచ్చాడు? 5800 ml అన్నాడు. టోటల్ లంగ్స్ కెపాసిటీ 5800 ml. టోటల్ లంగ్స్ కెపాసిటీ అంటే 4 కూడితే వస్తుంది. టీవీ, ఐఆర్వి, ఈఆర్వి, ఆర్వి. టీవీ అంటే ఏమిటి? టీవీ అంటే టైడల్ వాల్యూమ్. టైడల్ వాల్యూమ్ అంటే ఏమిటి అంటే ఊపిరితిత్తులలో ఉచ్ఛ్వాసము ద్వారా కానీ నిశ్వాసము ద్వారా కానీ పీల్చుకునే గాలి. ఇప్పుడు నేను గాలి పీలుస్తున్నాను, గాలి వదులుతున్నాను. నేను ఎంత గాలి పీలుస్తున్నాను అంటున్నాడు? 500 ml పీలుస్తానంట. ఎంత వదులుతున్నాను? 500 ml పీలుస్తున్నా. ఒక వ్యక్తి విశ్రాంతి దశలో ఉన్నప్పుడు ఎంత గాలిని పీలుస్తాడు అనేది టైడల్ వాల్యూమ్, లేదా ఎంత గాలిని వదులుతాడు అనేది టైడల్ వాల్యూమ్. ఎంత ఉంది? 500 ml ఉంటుంది ప్రతి వ్యక్తికి. సాధారణ స్థితిలో ఒక వ్యక్తి ఉచ్ఛ్వాసములో 500 ml పీలుస్తాడు. సాధారణ స్థితిలో ఒక వ్యక్తి 500 ml బయటికి పంపుతాడు. దాన్నే టైడల్ వాల్యూమ్ అంటారు. అది 500 ml. అయితే ఐఆర్వి అంటే ఏమిటి? నువ్వు ఎంత పీల్చుకుంటున్నావు? సాధారణంగా 500 ml. దానికంటే అదనంగా పీల్చుకుంటే దాన్ని ఐఆర్వి అంటారు. అదంతా 3000 ml ఉంటుంది. అలానే ఈఆర్వి అంటే ఏమిటి? సాధారణంగా నువ్వు బయటికి ఎంత పంపుతున్నావు? 500 పంపుతున్నావు. 500 కంటే నువ్వు ఇంకా బయటికి ఎక్కువ పంపావనుకో దాన్ని ఈఆర్వి అంటారు. అదెంత ఉంది? 1200 ఉంది. చివరిన ఆర్వి అన్నాడు. ఆర్వి అంటే నువ్వు లంగ్స్లో నుంచి ఎంత బయటికి పంపించినా ఎంతన్నా పంపుకో. సాధారణంగా 500 పంపాలి, కానీ నువ్వు అదనంగా ఎంత పంపుతున్నావు? బయటికి 1200 పంపుతున్నావు. అయినా సరే లంగ్స్లో ఎప్పుడూ కూడా 1200 ml గాలి ఉంటుంది. దాన్ని అవశేష గాలి అని పిలుస్తారు. సో ఇప్పుడు టోటల్గా నీ లంగ్స్ కెపాసిటీ రావాలి అంటే నువ్వు సాధారణంగా ఎంత పీల్చి వదులుతున్నావు, అదనంగా ఎంత పీల్చుకుంటున్నావు, అదనంగా ఎంత వదులుతున్నావు, అంతా చేయగా ఎంత మిగులుతుంది ఊపిరితిత్తుల్లో, అవశేషంగా ఎంత ఉంటుంది. సో నెంబర్ 1, సాధారణ స్థితిలో ఎంత వదులుతున్నావు లేదా ఎంత పీల్చుకుంటున్నావు, బలవంతంగా పీలిస్తే ఎంత పీల్చుకుంటావు, బలవంతంగా బయటికి వదిలితే ఎంత వదులుతావు, లేదు ఎంత చేసినా ఊపిరితిత్తుల్లో ఎప్పుడు ఎంత నిల్వ ఉంటుంది. ఈ మొత్తం కలిపితే వచ్చేది 5800. అయితే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన వాల్యూస్ 3 ఉన్నాయి. ఇది ఇవ్వలేదు టెక్స్ట్ బుక్లో, ఇది ఇవ్వలేదు. ఇచ్చిన వాల్యూస్ 3. ఏంటిది అది? ఒకటోది అడిగాడు, ఊపిరితిత్తుల యొక్క మొత్తం పరిపూర్ణ సామర్థ్యం ఎంత? 5800 ml. టోటల్ లంగ్స్ కెపాసిటీ అడిగాడు. నెంబర్ 2 టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశాడు, ఇది మెన్షన్ చేశాడు. టైడల్ వాల్యూమ్ మెన్షన్ చేశాడు. అక్కడ ఏమి ఇచ్చారు? ఊపిరితిత్తుల యొక్క ఉచ్ఛ్వాసములో కానీ నిశ్వాసములో కానీ ఎంత గాలి పీల్చుకోవడం వదలడం జరుగుతుంది? 500 ml. దాన్ని టైడల్ వాల్యూమ్ అని నువ్వు రాసి పెట్టుకోవాలి. ఇచ్చినటువంటి ఇంకో పాయింట్ ఏమిటి అంటే ఇది, ఒక వ్యక్తి ఎంత గాలిని బయటికి వదిలినా లంగ్స్లో ఇంకా ఎంత మిగిలి ఉంటుంది, దాన్ని రెసిడ్యువల్ వాల్యూమ్ అంటారు, అవశేష గాలి అంటారు. అది 1200. సో టెక్స్ట్ బుక్లో ఉండే 3 గుర్తుపెట్టుకో ముందు. మొత్తం టోటల్ లంగ్స్ కెపాసిటీ 5800, టైడల్ వాల్యూమ్ 500, రెసిడ్యువల్ వాల్యూమ్
1200. ఇది గుర్తుపెట్టుకో. అవసరమైతే ఇవి రాసి పెట్టుకుంటే కానీ నీకు టోటల్ రాదు. నెక్స్ట్, గుండె శబ్దాలు. రక్త ప్రసరణ వ్యవస్థలో ఒక చోట కన్ఫ్యూజ్ అవుతారు మీరు. నేను కన్ఫ్యూజ్ అయ్యే చెప్తున్నాను. ఒక్కొక్క వ్యవస్థలో, రక్త ప్రసరణ వ్యవస్థలో కన్ఫ్యూజ్ అయ్యే ప్లేస్ ఎక్కడ అంటే గుండె శబ్దము లబ్ డబ్ అనే 2 శబ్దాలు వస్తాయి. లబ్ అనే శబ్దం ఎప్పుడు వస్తుంది, డబ్ అనే శబ్దం ఎప్పుడు వస్తుంది అనేది చాలా మందికి కన్ఫ్యూజ్. లబ్ అనేది జఠరికా సంకోచంలో వస్తుంది. 2 జఠరికలు సంకోచం చెందినప్పుడు లబ్ అనే శబ్దం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అగ్రత్రయ కవాటాలు అగ్రద్వయ కవాటాలు మూసుకున్నప్పుడు వస్తుంది. అగ్రత్రయ కవాటాలు ఎక్కడుంటాయి? కుడి కర్ణికకు కుడి జఠరికకు మధ్య ఉంటాయి. అగ్రద్వయ కవాటాలు ఎక్కడుంటాయి? ఎడమ కర్ణికకు ఎడమ జఠరికకు మధ్య ఉంటాయి. అంటే గుండె లోపల ఉండే కవాటాలు. గుండె లోపల ఉండేటువంటి అగ్రత్రయ అగ్రద్వయ కవాటాలు మూసుకున్నప్పుడు వచ్చే శబ్దము లబ్. డబ్ అనే శబ్దం ఎప్పుడు వస్తుంది అంటే జఠరికలు సడలినప్పుడు వస్తుంది. 2 జఠరికలు రిలాక్స్ అవుతూ ఉన్నప్పుడు ఈ శబ్దం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే పుపుస ధమనుల వద్ద మహాధమనుల వద్ద ఉండే కవాటాలు మూసుకున్నప్పుడు వస్తుంది. పుపుస ధమని మహాధమని అంటే రక్తనాళాలు. అంటే ఇప్పుడు టోటల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే లబ్ అనగానే జఠరికా సంకోచం గుర్తుకు రావాలి. జఠరికా సంకోచం గుర్తుకు రాగానే ఇంకేం గుర్తుకు రావాలి? గుండెలో ఉండే కవాటాలు గుర్తుకు రావాలి. గుండెలో ఉండే కవాటాలు మూసుకుంటే లబ్ వస్తుంది. రక్తనాళముల వద్ద ఉండే కవాటాలు మూసుకుంటే డబ్ వస్తుంది. గుండెలో కవాటాలు అంటే అగ్రత్రయ కవాటము అగ్రద్వయ కవాటము. రక్తనాళముల లోపల ఉన్నటువంటి కవాటాలు అంటే పుపుసధమని కవాటము మరియు మహాధమని కవాటం. నెక్స్ట్, ఇంకో కన్ఫ్యూజ్ అయ్యేటువంటి బిట్ ఏమిటి రక్త ప్రసరణ వ్యవస్థలో అంటే గుండె బరువుకు శరీర బరువుకు గుండె బరువుకు హృదయ స్పందనలకు మధ్య సంబంధం ఏమిటి అంటాడు. ఒకటే సంబంధం. శరీర బరువు ఎక్కువగా ఉంటే గుండె బరువు ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే శరీర బరువు ఎక్కువగా ఉంటుందో వాళ్ళ గుండె బరువు ఎక్కువగా ఉంటుంది. అంటే శరీర బరువు గుండె బరువు 2 ఎలా ఉన్నాయి? ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉన్నాయి. రెండవ క్వశ్చన్, గుండె బరువుకు హృదయ స్పందనలకు మధ్య సంబంధం ఏమిటి అంటాడు. గుండె బరువు ఎక్కువగా ఉంటే హృదయ స్పందనలు తగ్గుతాయి. అంటే ఎలా ఉంది? ఇది విలోమానుపాతంలో ఉంది. సో గుండె బరువుకు శరీర బరువుకు మధ్య ఉండే సంబంధం అనులోమానుపాతం, గుండె బరువుకు హృదయ స్పందనలకు మధ్య ఉండే సంబంధం విలోమానుపాతం. ఫర్ ఎగ్జాంపుల్, ఏనుగు యొక్క గుండెని తీసుకుంటే అది 750 కిలోగ్రాములు ఉంటుంది. గుండె బరువు ఎక్కువగా ఉంది కాబట్టి దాని స్పందనలు ఎన్ని ఉన్నాయి? 7 ఉంటాయి. అలానే కోయిటల్ బర్డ్ యొక్క గుండె 0.15 గ్రామే ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది. అది ముక్కు పుడకంత ఉంటుంది. మరి దాని గుండె నిమిషానికి 1200 సార్లు కొట్టుకుంటుంది. అంటే గుండె బరువు పెరిగితే హృదయ స్పందనలు తగ్గుతాయి. గుండె బరువు తగ్గితే హృదయ స్పందనలు పెరుగుతాయి. గుండె బరువుకు హృదయ స్పందనలకు మధ్య ఉండే సంబంధం విలోమానుపాతం. నెక్స్ట్, విసర్జక వ్యవస్థలో అభ్యర్థి ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాడు? విసర్జక వ్యవస్థలో అభ్యర్థి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పార్ట్ నెఫ్రాన్ స్ట్రక్చర్. నెఫ్రాన్ స్ట్రక్చర్లో అభ్యర్థి కన్ఫ్యూజ్ అవుతాడు. మూత్రం తయారీ జరిగేటప్పుడు మూత్రం తయారీలో చాలా దశలు ఉంటాయి. ఏ దశ ఎక్కడ జరుగుతుందో తెలియక తికమక పడుతూ ఉంటాడు. సో నెఫ్రాన్లో మూత్రం తయారీ జరిగేటప్పుడు ఏం జరుగుతుందో చూడండి. నెఫ్రాన్లో గ్లోమరులస్ ఉంటుంది. గ్లోమరులస్లో జరిగేటువంటి ప్రాసెస్ గుచ్చగాలనము. గుచ్చగాలనం అనే ప్రాసెస్ గ్లోమరులస్లో జరుగుతుంది. రెండవ పార్ట్ సమీప సమలిత భాగం. సమీప సమలిత భాగములో ఎక్కువగా వర్ణాత్మక పోషణ జరుగుతుంది, తక్కువగా నాళికాస్రావము జరుగుతుంది. అంటే వర్ణాత్మక పోషణం అధికంగాను నాళికాస్రావము తక్కువగాను జరిగేటువంటి ప్లేసు సమీప సమలిత భాగము. మూడవది దూరస్థ సమలిత భాగం. దూరస్థ సమలిత భాగంలో తక్కువగా వర్ణాత్మక పోషణ జరుగుతుంది, ఎక్కువగా నాళికాస్రావము జరుగుతుంది. దూరస్థ సమలిత భాగంలో సంగ్రహణ నాళములో అధిక గాఢత కలిగిన మూత్రం ఏర్పడుతుంది. అంటే ఇది క్లాస్ చెప్తేనే అర్థమవుతుంది, అయినా సరే బండగానను నువ్వు గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. సో గ్లోమరులస్ గుచ్చగాలనం జరుగుతుంది. సమీప సమలిత భాగములో ఎక్కువగా వర్ణాత్మక పోషణ, తక్కువగా నాళికాస్రావం. దూరస్థ సమలిత భాగములో తక్కువగా వర్ణాత్మక పోషణ, ఎక్కువగా నాళికాస్రావం. అధిక గాఢత కలిగిన మూత్రం ఎక్కడ ఏర్పడుతుందంటే సంగ్రహ నాళములో ఏర్పడుతుంది. నీకు నెఫ్రాన్లో పనిచేసే విధానం తెలిసినా తెలియకపోయినా ఈ కొద్దిగా గుర్తుపెట్టుకుని నీకు బిట్ వస్తుంది. వాడి నెఫ్రాన్ పనిచేసే విధానములో బిట్ అడిగితే ఇక్కడే అడుగుతాడు. అధిక గాఢత కలిగిన మూత్రం ఎక్కడ ఏర్పడుతుంది? సంగ్రహనాళము. ఎక్కువగా నాళికాస్రావం ఎక్కడ జరుగుతుంది? దూరస్థ సమలిత భాగము.
ఎక్కువగా వర్ణాత్మక పోషణ ఎక్కడ జరుగుతుంది? సమీప సమ్మిళిత భాగము. రక్తం యొక్క వడపోత ఎక్కడ జరుగుతుంది? గ్లోమరులస్. అది గుర్తుపెట్టుకో, బిట్ వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ కూడా కన్ఫ్యూజే. అసలు విసర్జక అవయవాలు దేనికి లేవని అడుగుతాడు. విసర్జక అవయవాలు దేనికి లేవు? అకశేరుకాలు సకశేరుకాలు మొత్తం కలిపితే, అంటే ప్రొటోజోవా, పొరిఫెరా, సిలింట్రేటా, ప్లాటిల్మింతిస్, నిమాటిల్మింతిస్, అనిలిడా, ఆత్రోపడా, మొలస్కా, ఎకినోడర్మేటా, కార్డేటాలోని చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాల్లో గమనిస్తే అసలు విసర్జక అవయవాలు లేని వర్గాలు మూడే మూడు. విసర్జక అవయవాలు లేని వర్గాలు మూడే మూడు. అది 1 పొరిఫెరా, 2 సిలింటిరేటా, 3 ఇకేనోడర్మేటా. పొరిఫెరా, సిలింటిరేటా, ఇకేనోడర్మేటా ఈ 3 వర్గాలలో విసర్జక అవయవాలు లేవు. పొరిఫెరా అంటే స్పంజికలు, సిలింట్రేటా అంటే హైడ్రా, ఇకేనోడర్మేటా అంటే సముద్ర నక్షత్రం. మరి స్పంజికలులో కుల్యా వ్యవస్థ అని ఒక సపరేట్ ఉంటుంది. ఆ కుల్యా వ్యవస్థ ద్వారా విసర్జన పదార్థాలు బయటికి పోతాయి. హైడ్రాలో ప్రతి కణము నుంచి నీటి ప్రసరణ ఉంటుంది, దాని ద్వారా విసర్జన పదార్థాలు బయటికి పోతాయి. సముద్ర నక్షత్రంలో జల ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. జల ప్రసరణ వ్యవస్థ ద్వారా సపరేట్గా ఏమి ఉండదు దానికి విసర్జక అవయవాలు. జల ప్రసరణ వ్యవస్థ ద్వారా విసర్జన క్రియ జరుగుతుంది. దేంట్లో? ఎకినోడర్మేటాలో. కుల్యా వ్యవస్థ ద్వారా విసర్జక ప్రక్రియ జరిగేది స్పంజికలు. అంటే టోటల్గా ప్రత్యేకంగా విసర్జన క్రియకంటూ ప్రత్యేకమైన ఆర్గాన్స్ లేనటువంటివి స్పంజికలు, హైడ్రా మరియు సముద్ర నక్షత్రము లేదా పొరిఫెరా, సిలింటిరేటా, ఇకేనోడర్మేటా. జలప్రసరణ వ్యవస్థ అంటే సముద్ర నక్షత్రం గుర్తుకు రావాలి. కుల్యా వ్యవస్థ అంటే స్పంజికలు గుర్తుకు రావాలి. నెక్స్ట్, ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అభ్యర్థులు. అమీబాల్లో సంకోచరిక్తికలు ఉంటాయని అందరికీ తెలుసు. ఏ అమీబాల్లో సంకోచరిక్తికలు ఉంటాయి? సాధారణంగా ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవుల్లో అమీబాలోను పారమీషియంలోను సంకోచరిక్తికలు ఉంటాయి. అయితే సంకోచరిక్తిక అనేది మంచినీటిలో నివసించేటువంటి ప్రోటోజోవన్స్లోనే ఉంటుంది. ఫ్రెష్ వాటర్ ప్రోటోజోవన్స్, అమీబా, పారమీషియం మంచినీటిలో నివసించేటువంటి జీవులలో ద్రవాభిసరణ క్రమతను నిర్వర్తించడానికి మంచినీటి అమీబాలో సంకోచరిక్తిక ఉంటుంది. మంచినీటి పారామీషియంలో సంకోచరిక్తిక ఉంటుంది. కానీ సముద్రంలో నివసించేటువంటి వాటిల్లో సంకోచరిక్తికలు ఉండవు. దెన్ ఇంకా మెదడు. పోయినసారి టెట్లో అడిగారు. మీరందరూ ఏం చేస్తారంటే విధులు నేర్చుకుంటారు. ఆ విధులను చాలామంది ఒక పద్ధతిగానే నేర్చుకుంటారు. కానీ ఎగ్జామినర్ ఏం చేస్తున్నాడు అంటే మనం ఏదైతే ఇగ్నోర్ చేస్తామో ఆ పాయింట్ అడుగుతా ఉన్నాడు. మరి ఘోరంగా ప్రధానమైన పాయింట్ అడగట్లే, ఏదో దాంట్లో చిన్నది ఏదో అది అడుగుతాడు. అదేంటి చూద్దాం. ఇక్కడ చూడండి, సపరేట్ చేశాను నేను. పోయినసారి టెట్లో ఏమడిగారంటే ఇది అడిగారు, కండరాల కదలికలకు ప్రతిచర్యలు చూపించేది ఏది అని. సాధారణంగా మనం ద్వారగోర్ధంలో ఏం గుర్తుపెట్టుకుంటాం? కోపము, బాధ, ఆవేశము, ఆకలి, చాలా పనులు ఉన్నాయి దానికి. వాడు అన్ని పనులు వదిలేసి దీని గురించి అడిగాడు. అసలు ఇది పెద్ద పనేం కాదు, కానీ మెయిన్ వదిలేసి దీన్ని పట్టుకున్నాడు. కండరాల కదలికలకు ప్రతిచర్యలు. కండరాల కదలికలకు ప్రతిచర్యలు చూపించేది ద్వారగోర్ధం. అలానే దృష్టి, వినికిడి వంటి ప్రతిచర్యలు చూపించేది మధ్య మెదడు. కండరాలు, కదలికలు, ప్రతిచర్యలు అంటే ద్వారగోర్ధం పెట్టాలి. దృష్టి, వినికిడి వంటి ప్రతిచర్యలు అంటే మధ్య మెదడు పెట్టాలి. అలానే కొన్ని నియంత్రణ కేంద్రాలు ఉన్నాయి. నియంత్రణ కేంద్రాలు నియంత్రించుట. ఎవరిని నియంత్రిస్తారు? మస్తిష్కము ఉద్వేగాలను, వాక్కును నియంత్రిస్తుంది. ద్వారగోర్ధము భావావేశాలను, భావోద్వేగాలను నియంత్రిస్తుంది. అనుమస్తిష్కము నియంత్రిత కండరాల కదలికలు నియంత్రిస్తుంది. మజ్జాముఖము బీపీని, పల్స్ రేటును, హార్ట్ బీట్ను కంట్రోల్ చేస్తుంది. కంట్రోల్గా గుర్తుపెట్టుకోండి. ప్రతిచర్యలను సపరేట్గా గుర్తుపెట్టుకోండి. సో ఉద్వేగాలను, వాక్కును కంట్రోల్ చేసేది మస్తిష్కము. భావావేశాలను, భావోద్వేగాలను కంట్రోల్ చేసేది ద్వారగోర్ధము. నియంత్రిత కండరాల కదలికలను కంట్రోల్ చేసేది అనుమస్తిష్కము. బీపీని, పల్స్ రేట్ను, హార్ట్ బీట్ను కంట్రోల్ చేసేది మజ్జాముఖం. అలానే సఘనభూత నాడీ వ్యవస్థ మీద కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటి అంటే స్వయంచోతి నాడీ వ్యవస్థలో 2 భాగాలు ఉంటాయి. సఘనభూత నాడీ వ్యవస్థ, సఘానుభూత పరనాడీ వ్యవస్థ.
సాధారణంగా సహానుభూత నాడీ వ్యవస్థ ఏం చేస్తుందంటే జీవన క్రియల యొక్క వేగాన్ని పెంచుతూ ఉంటుంది. సహానుభూత పరనాడీ వ్యవస్థ జీవన క్రియల యొక్క వేగాన్ని తగ్గిస్తూ ఉంటుంది. అయితే జీవన క్రియల యొక్క వేగాన్ని పెంచేటువంటి సహానుభూత నాడీ వ్యవస్థ కొన్ని జీవన క్రియల యొక్క వేగాన్ని తగ్గిస్తుంది. ఎగ్జామ్లో అదే అడుగుతున్నారు. సహానుభూత నాడీ వ్యవస్థ ఏ జీవన క్రియల యొక్క వేగాన్ని తగ్గిస్తుంది? మనం ఏదైనా ఒక విషయాన్ని చదువుకునేటప్పుడు పాజిటివ్స్ కాకుండా నెగిటివ్ ఉంటుంది, దాని మీద దృష్టి పెట్టాలి. ఇక్కడ చూడండి, సహానుభూత నాడీ వ్యవస్థ ఏం చేస్తుంది? సాధారణంగా చర్యల యొక్క వేగాన్ని పెంచుతుంది, బీపీని పెంచుతుంది, శ్వాసక్రియ రేటుని పెంచుతుంది, స్వేదగ్రంథి స్రావాలను పెంచుతుంది, అన్ని పెంచుతుంది. కానీ 4ని తగ్గిస్తుంది. స్రావాలు, స్రావం స్రావం స్రావం, స్రావం స్రావం స్రావం. ఏ స్రావం? క్లోమగ్రంథి స్రావాన్ని తగ్గిస్తుంది, జీర్ణగ్రంథి స్రావాన్ని తగ్గిస్తుంది, లాలాజల గ్రంథి స్రావాన్ని తగ్గిస్తుంది, లైంగిక స్రావాలను కూడా తగ్గిస్తుంది. క్లోమగ్రంథి స్రావాలు, జీర్ణగ్రంథి స్రావాలు, లాలాజల గ్రంథి స్రావాలను తగ్గిస్తుంది. అలానే లైంగిక స్రావం అంటే హార్మోన్, లైంగిక హార్మోన్ల మోతాదు కూడా తగ్గించి లైంగిక ఉత్తేజితాన్ని కూడా తగ్గిస్తుంది. సో ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. క్లోమగ్రంథి స్రావాలు తగ్గిస్తుంది, జీర్ణగ్రంథి స్రావాలు తగ్గిస్తుంది, లాలాజల గ్రంథుల స్రావాన్ని తగ్గిస్తుంది, లైంగిక ఉత్తేజాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది ఎగ్జామినేషన్లో అడగడానికి అత్యంత అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. నెక్స్ట్ హార్మోన్లు. పిల్లలు చదువుతూ ఉంటారు, మనోళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. హార్మోన్లు ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు చదువుతాడు. అది టేబుల్ ఏమో జిగ్జాగ్గా ఉంటుంది, ఎవడి ఇష్టం వాంది. హార్మోన్ మీద అడుగుతాడని మనకు తెలుసు. అడుగుతాడని తెలిసినప్పుడు ఇచ్చినటువంటి దాన్ని జాగ్రత్తగా సపరేట్ చేసుకోవాలి. మిమ్మల్ని ఎక్కడ ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేస్తాడో నేను చెప్తాను. ఒకటి ఇక్కడ చూడండి, ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఈస్ట్రోజన్ హార్మోన్ స్రవించేటట్లుగా చేస్తుంది. ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, నీకు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కడన్నా కనపడితే ఎగ్జామ్లో ఈస్ట్రోజన్ అనేది కనపడితే దానికి కారణం ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అంటే గర్ల్స్లో, స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి కావడానికి ఉపయోగపడేటువంటి హార్మోన్ ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అలానే టెస్టోస్టిరాన్ కనపడితే లేదా ప్రొజెస్టిరాన్ కనపడితే ఎల్హెచ్ పెట్టేసేయాలి, ల్యూటినైజింగ్ హార్మోన్. ఈస్ట్రోజన్ అంటే ఎఫ్ఎస్హెచ్, టెస్టోస్టిరాను ప్రొజెస్టిరాన్ అంటే ఎల్హెచ్. ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఈస్ట్రోజన్, ల్యూటినైజింగ్ హార్మోన్ టెస్టోస్టిరాన్ ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరాన్ ప్రొజెస్టిరాన్, అదొక సెట్. నెక్స్ట్ ఈ ప్రొజెస్టిరాన్ ఏం చేస్తుంది, టెస్టోస్టిరాన్ ఏం చేస్తుంది, ఈస్ట్రోజన్ ఏం చేస్తుంది? ఇది కన్ఫ్యూజే. ప్రొజెస్టిరాన్ అనేది గర్భాశయాన్ని డెవలప్ చేస్తుంది, బ్రెస్ట్ను డెవలప్ చేస్తుంది. యూటరస్ డెవలప్మెంట్, బ్రెస్ట్ డెవలప్మెంట్, యూటరస్ డెవలప్మెంట్, బ్రెస్ట్ డెవలప్మెంట్, యూబి, ఈ రెండు చేసేది ఎవరంటే ప్రొజెస్టిరాన్. యూటరస్ డెవలప్మెంట్, బ్రెస్ట్ డెవలప్మెంట్ రెండు చేసేది ప్రొజెస్టిరాన్ హార్మోన్. టెస్టోస్టిరాన్ హార్మోన్ రెండింటిని అభివృద్ధి చేస్తుంది. దేనిని? పురుషులలో కండరాల అభివృద్ధి, లైంగిక అవయవాల అభివృద్ధి, ఈ రెండు చేసేది టెస్టోస్టిరాన్. ఎంఎస్టి, మజిల్ డెవలప్మెంట్, సెక్సువల్ ఆర్గాన్ డెవలప్మెంట్. మజిల్ డెవలప్మెంట్, సెక్సువల్ ఆర్గాన్ డెవలప్మెంట్ చేసేది ఎవరు? టెస్టోస్టిరాన్. సో ఇది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. యూబి అంటే పి రావాలి, యు అంటే యూటరస్, బి అంటే బ్రెస్ట్. దీన్ని డెవలప్ చేసేది ఎవరు? ప్రొజెస్టిరాన్. ఎంఎస్టి, మజిల్ డెవలప్మెంట్, సెక్సువల్ ఆర్గాన్ డెవలప్మెంట్ చేసేది టెస్టోస్టిరాన్. ఈస్ట్రోజన్ కట్టి వలయ అభివృద్ధి, నడుము ప్రాంతంలో కట్టి వలయము అంటారు. నడుము ప్రాంతంలో ఉండే కట్టి వలయం డెవలప్ కావాలి అంటే ఈస్ట్రోజన్ కావాలి. అలానే గ్రాఫియన్ పుటికల అభివృద్ధి, శ్రీబీజ కోశం లోపల గ్రాఫియన్ పుటికలు ఉంటాయి, అవి డెవలప్ కావాలంటే ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కావాలి. అభ్యర్థులు ఎప్పుడు ఇక్కడనే తొక్కుతూ ఉంటారు, తొక్కు. అలానే ప్రొజెస్టిరాను స్తన గ్రంథులు అభివృద్ధి చేస్తుంది. చెస్ట్ డెవలప్ కావడానికి ప్రొజెస్టిరాన్ ఉపయోగపడుతుంది, ఇక్కడ చెప్పాము అది. అలానే పాలు ఉత్పత్తి కావాలి అన్నా, పాలు స్రవించబడాలి అన్నా ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కావాలి. సో ఇలా గుర్తుపెట్టుకుంటే మీరు ఆన్సర్ చేయొచ్చు. ఈస్ట్రోజన్ అంటే ఎవరు గుర్తుకురావాలి? ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఎల్హెచ్ అంటే టెస్టోస్టిరాన్ ప్రొజెస్టిరాన్. గర్భాశయం డెవలప్మెంటు, స్తన గ్రంథుల డెవలప్మెంటు ప్రొజెస్టిరాన్. కండరాల యొక్క డెవలప్మెంటు, లైంగిక అవయవాల డెవలప్మెంట్ టెస్టోస్టిరాన్. కట్టి వలయము అంటే ఈస్ట్రోజన్, కట్టి వలయము అంటే ఈస్ట్రోజన్.
గ్రాఫిన్ పుటికలు అంటే FSH. అలానే పాల ఉత్పత్తి, పాలు స్రవించడం. స్తన గ్రంథుల లోపల పాల ఉత్పత్తిని, పాల స్రవించడాన్ని మోటివేట్ చేసేది ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. నెక్స్ట్ ఇక్కడ 3 బిట్లు ఉన్నాయి. అనిషేక జనన పద్ధతిలో అంటే ఫలదీకరణం చెందినటువంటి అండాల నుంచి కొన్ని మగజీవులు ఏర్పడతాయి. ఫలదీకరణము చెందని అండాల నుంచి మగజీవులు ఏర్పడితే అనిషేక పద్ధతి అంటారు. తేనెటీగలు, కందిరీగలు, చీమలు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అంటుకట్టుట, కణజాల వర్ధనం. వాణిజ్యపరముగా సాంప్రదాయ పద్ధతి ఏది అంటే అంటుకట్టుట. వాణిజ్యపరముగా ఆధునిక పద్ధతి ఏది అంటే కణజాల వర్ధనం. అంటుకట్టుట్లో మంచి లక్షణాలు కలిగినటువంటి మొక్కలను ఉత్పత్తి చేయడానికి సాంప్రదాయంగా వాడే వాణిజ్య పద్ధతి ఏమిటంటే అంటుకట్టుట. తక్కువ కాలంలో ఎక్కువ మొక్కలను ఉత్పత్తి చేయడానికి వాడే ఆధునిక వాణిజ్య పద్ధతి ఏది అంటే కణజాల వర్ధనము. 2 వాణిజ్యపరంగా ఉపయోగకరమైనవే. అయితే ఒకటి సాంప్రదాయ పద్ధతి, ఒకటి ఆధునిక పద్ధతి. సాంప్రదాయ పద్ధతి ఏది? అంటుకట్టుట. ఆధునిక పద్ధతి ఏంటి? కణజాల వర్ధనం. నెక్స్ట్ పిండత్వచాలు. దీని మీద బిట్ అడుగుతారు. ఇది ఎప్పుడు తప్పే పడతారు అభ్యర్థులు. ఇట్స్ వెరీ సింపుల్. పిండత్వచాలు 4: పరాయువు, ఉల్బము, అలిందము, సొనసంచి. దేని నుంచి ఏది ఏర్పడుతుందో నువ్వు గుర్తుపెట్టుకోవాలా. పరాయువు అనేది పిండం యొక్క బహిత్వచము నుంచి ఏర్పడుతుంది. ఉల్బము అనేది స్వతంత్రంగా ఏర్పడుతుంది. అలిందము అనేది పిండము యొక్క ఆహార నాళము నుంచి ఏర్పడుతుంది. మరి నాభిరజ్జువు ఎక్కడ ఏర్పడుతుంది? బొడ్డుతాడు. బొడ్డుతాడు ఎలా ఏర్పడుతుంది అంటే బొడ్డుతాడు ఏర్పడము అనేది ఎలా జరుగుతుంది? జరాయువు ఎలా ఏర్పడుతుంది? జరాయువు అనేది పరాయువు నుంచి ఏర్పడినటువంటి అంకురిక. నాభిరజ్జువు ఎలా ఏర్పడుతుంది? బొడ్డుతాడు అంటే సొనసంచి, ఉల్బపు ముడతలు. సొనసంచి, ఉల్బపు ముడతలు రెండూ కూడా అలిందము యొక్క కాడ వద్ద కలిసి జరాయువుతో కలిసిపోయి నాభిరజ్జువు ఏర్పడుతుంది. అంటే ఇక్కడ జరాయువు అంటే నీకు పరాయువు గుర్తుకు రావాలి. నాభిరజ్జువు అంటే 4 గుర్తుకు రావాలి. నాభిరజ్జువు అంటే 4. ఎవరెవరు? సొనసంచి, ఉల్బపు ముడతలు, అలిందము, జరాయువు. 4 కలిస్తే ఏర్పడుతుంది నాభిరజ్జువు. జరాయువు అంటే పరాయువు నుంచి ఏర్పడేది. నాభిరజ్జువు అంటే 4 కలిసి ఏర్పడుతుంది. 4 ఏంటి? సొనసంచి, ఉల్బపు ముడతలు, అలిందకాడ, జరాయువు. 4 కలిసి ఏర్పడుతుంది. నెక్స్ట్ పిండకోశములో కణాల మీద ఎప్పుడు బిట్టడుగుతూ ఉంటారు. అండము లోపల పిండకోశం ఉంటుంది. ఆ పిండకోశములో కణాలు ఎన్ని, కేంద్రకాలు ఎన్ని ఎప్పుడు అడుగుతాడు. కణాలైతే 7, కేంద్రకాలైతే 8. పిండకోశములోని కణాలైతే 7, కేంద్రకాలైతే 8. కణాలలో పూర్వాంతములో 3 కణాలు, మధ్య భాగంలో 1 కణము, పరభాగంలో 3 కణాలు ఉంటాయి. 3 + 1 + 3 మొత్తము 7. కణాల సంఖ్య 7, కేంద్రకాల సంఖ్య 8. అంటే 7 కణాలలో 8 కేంద్రకాలు ఉంటాయి. నెక్స్ట్ 7 ఉంది బిట్టు. ఇది ప్రతి ఒక్కరూ, ప్రతి అభ్యర్థి తప్పు పెడుతూనే ఉంటాడు. ఏంటది అంటే సెల్ సైకిల్ ఉంటుంది. కణచక్రము మనకు తెలుసు. సమవిభజన, క్షేకణ విభజన దగ్గర కణచక్రం అడుగుతాడు అని. కణచక్రము మీద ఎన్నిసార్లు బిట్టడిగినా బయాలజికల్ సైన్స్ వాళ్ళు తప్పు పెడుతున్నారు, మ్యాథ్స్ వాళ్ళు, సోషల్ వాళ్ళు పాపం అర్థం కాదు కాబట్టి తప్పు పెడుతున్నారు. సెల్ సైకిల్లో 4 స్టేజ్లు ఉంటాయి. 4 స్టేజ్లు ఉంటాయి. ఈ బిట్టు రేపు డిఎస్సిలో వస్తుంది, వచ్చి తీరుతుంది. ఏంటి బిట్ అంటే కణచక్రంలో 4 స్టేజెస్ ఉంటాయి. G1 స్టేజ్, S స్టేజ్, G2 స్టేజ్, M స్టేజ్. 4 ఉంటాయి. నీకు ఏం తెలియకపోయినా గుర్తుపెట్టుకో ఊరికే. G1 S, G2 S. ఈ వలయాన్ని మనము క్లాక్ వైజ్ వేసుకోవాలి. ఇట్లా ఇట్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అన్నమాట. ఇది M దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి G1 టు S, S టు G2, G2 నుంచి M. బిట్ ఏమడుగుతున్నారు అంటే G1 దశకు G2 దశకు మధ్య ఉండేది ఏది? G1కు G2కు మధ్య ఎవరున్నారు? S ఉన్నారు. అదొక బిట్. అలానే G2 దశకు G1 దశకు మధ్య ఉండేది ఏది? G2కు G1కు మధ్య ఎవరున్నారు? M. ఈ 2 అడగట్లే. ఏమడుగుతున్నారు అంటే M దశకు S దశకు మధ్య ఉండేది ఎవరు? M దశకు S దశకు మధ్య ఉండేది ఎవరు? G1. ఈ బిట్ ఎందుకు అడుగుతాడు అంటే అసలు కణచక్రము ఎక్కడ స్టార్ట్ అవుతుందో నీకు తెలిసి ఉండాలి.
ఎం దశకు ఎస్ దశకు, ఎం అంటే ఇక్కడ ఉంది, ఎస్ ఇక్కడ ఉంది. ఎంకు ఎస్కు మధ్య ఎవరున్నారు? G1 ఉన్నారు. రెండో బిట్ ఏమిటి అంటే ఎస్ దశకు ఎం దశకు మధ్య ఉండేది, ఎస్ దశకు ఎం దశకు మధ్య ఉండేది G2. ఇది గుర్తుపెట్టుకుంటే 2 బిట్లు పెట్టచ్చు నువ్వు. ఎం దశకు ఎస్ దశకు, ఎం దశకు ఎస్ దశకు మధ్యలో ఎవరున్నారు? G1 ఉన్నారు. ఎస్ దశకు ఎం దశకు, ఎస్ దశకు ఎం దశకు మధ్యలో ఉన్నారు? G2 ఉన్నారు. అలా అడగకుండా కొన్నిసార్లు ఎలా అడుగుతారంటే సమవిభజన దశకు సంశ్లేషణ దశకు మధ్య ఉండేది ఎవరు అంటారు. సమవిభజన అంటే మైటోసిస్, సమవిభజన అంటే మైటోసిస్. ఎస్ అంటే సింథసిస్ దశ. ఎం అంటే అడిగితే అక్షరాలు అడుగుతాడు, అక్షరాలు అడగకపోతే పదం పెడతాడు. ఎం అంటే మైటోసిస్ సమవిభజన దశ, ఎస్ అంటే సింథసిస్ సంశ్లేషణ దశ. సో ఎంకు ఎస్కు మధ్య ఉండేదేమో G1, ఎస్కు ఎంకు మధ్య ఉండేది G2. టెక్స్ట్ బుక్లో ఈ రెండే ఇచ్చారు. ఎన్నిసార్లు పరీక్షలు అడిగినా బిట్ ఇక్కడే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకొని దాన్ని గుర్తుపెట్టుకో. నెక్స్ట్ 6వ చాప్టర్లో ఒక బిట్ ఉంది, ఆ బిట్ కూడా అడుగుతూ ఉన్నారు. సెక్రెటిన్ కొలిసిస్టోకైనిన్, సెక్రెటిన్ కొలిసిస్టోకైనిన్ ఈ 2 హార్మోన్లు. ఇవి మన ప్రేగు ప్రాంతంలో రిలీజ్ అవుతూ ఉంటాయి. సెక్రెటిన్ కొలిసిస్టోకైనిన్ అనే 2 హార్మోన్లు 3 గ్రంథులను ప్రేరేపిస్తాయి. క్లోమ గ్రంథి, కాలేయ గ్రంథి, ఆంత్ర గ్రంథి. క్లోమ గ్రంథిని ప్రేరేపించి క్లోమరసం, కాలేయ గ్రంథిని ప్రేరేపించి పైత్యరసం, ఆంత్ర గ్రంథులను ప్రేరేపించి ఆంతరరసాన్ని విడుదల చేస్తాయి. సో ఎగ్జామినేషన్లో అడుగుతారు, క్లోమ గ్రంథిని ప్రేరేపించి క్లోమరసాన్ని, కాలేయ గ్రంథిని ప్రేరేపించి పైత్యరసాన్ని, ఆంత్ర గ్రంథులను ప్రేరేపించి ఆంతరరసాన్ని విడుదల చేసేటువంటి హార్మోన్లు ఏవి? సెక్రెటిన్ మరియు కొలిసిస్టోకైనిన్. అభ్యర్థి ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాడు అంటే ఈ హార్మోన్లు ఏ గ్రంథులను మోటివేట్ చేస్తాయో తెలుసుకోలేకపోతున్నాడు. 3 గ్రంథులు, క్లోమ గ్రంథి, కాలేయ గ్రంథి, ఆంత్ర గ్రంథి. నెక్స్ట్ ఫైటో హార్మోన్స్లో మొక్కల్లో ఉండేటువంటి హార్మోన్స్లో గుర్తుపెట్టుకోవాల్సినవి ఏమిటి? పుష్పించడాన్ని ప్రేరేపించేది ఏమిటి? పుష్పించడాన్ని ప్రేరేపించేటువంటి ఫైటో హార్మోన్ జిబ్బర్లిన్. పార్శ్వకోరకాల పెరుగుదలను ప్రేరేపించే హార్మోన్ ఏది? సైటోకైనిన్. కణ విభజనను ప్రేరేపించేది ఏంటి? సైటోకైనిన్. ప్రేరేపించేది, ప్రేరేపించేది, ప్రేరేపించేది. పుష్పించడాన్ని ప్రేరేపించేది జిబ్బర్లిన్, పార్శ్వకోరకాల పెరుగుదలను ప్రేరేపించేది సైటోకైనిన్, కణ విభజనను ప్రేరేపించేది సైటోకైనిన్. సుప్తావస్థను ప్రేరేపించేది ఆబ్సెసిక్ ఆమ్లము, సుప్తావస్థను తొలగించేది జిబ్బర్లిన్. ప్రేరేపించే వాటిని గుర్తుపెట్టుకోవాలా. పుష్పించడాన్ని ప్రేరేపించేది జిబ్బర్లిన్, పార్శ్వకోరకాల పెరుగుదలను ప్రేరేపించేది సైటోకైనిన్, కణ విభజనను ప్రేరేపించేది సైటోకైనిన్, సుప్తావస్థను ప్రేరేపించేది ఆబ్సెసిక్ ఆమ్లము, సుప్తావస్థను తొలగించేది జిబ్బర్లిన్. నెక్స్ట్ జీర్ణాశయ ప్రతిచర్య, ఇదే చాప్టర్లో ఉంటుంది. జీర్ణాశయ ప్రతిచర్య అంటే వాంతులు, త్రేన్పులు, అవి జీర్ణాశయ ప్రతిచర్యలు. ఏ నాడి కంట్రోల్ చేస్తుంది అంటాడు? 10వ నాడి, వ్యాగస్ నాడి, వ్యాగస్ నాడి. ఇంకనే మనము జెనెటిక్స్లోకి వెళ్ళిపోతున్నాం. జెనెటిక్స్లో ఒక బిట్ అడడానికి అవకాశం ఉంటుంది. జెనెటిక్స్లో ఏకసంకరణ ప్రయోగము, ద్విసంకరణ ప్రయోగం అని 2 ఉంటాయి. ఏకసంకరణ ప్రయోగము ద్వారా వచ్చిన సూత్రాలు 3, మెండల్ ద్విసంకరణం ద్వారా వచ్చిన సూత్రం 1. మెండల్ ఏకసంకరణ ప్రయోగం ద్వారా వచ్చిన సూత్రాలు పృథక్కరణ సూత్రము, భగీరథత్వ సూత్రము, అలీనతా సూత్రము. మెండల్ ద్విసంకరణ ప్రయోగం ద్వారా వచ్చిన సూత్రము స్వతంత్ర యువన సిద్ధాంతం. చాలామంది అభ్యర్థులకు ఏకసంకరణ ప్రయోగం ద్వారా వచ్చినటువంటి సిద్ధాంతాలు ఏమిటి అనేది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏకసంకరణము ద్వారా వచ్చిన సిద్ధాంతాలు 3, ద్విసంకరణము 1, స్వతంత్ర యూహన సిద్ధాంతము. పృథక్కరణ సూత్రము, భగీరథత్వ సూత్రము, అలీనతా సూత్రము, స్వతంత్ర యూహన సిద్ధాంతము. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ పడుతుంటుంది బిట్, ఎప్పుడు ఇక్కడే. ఇది ఎంతమందికి ఎన్నిసార్లు చెప్పినా ఇది కన్ఫ్యూజే. ఎన్నిసార్లు బిట్ ఇవ్వనండి, బిట్ దగ్గర ఆగిపోతున్నారు అభ్యర్థులు. ఏంటది? నిర్మాణాత్మక అవయవాలు అంటే ఏమిటి? క్రియాసామ్య అవయవాలు ఏమిటి? నిర్మాణ సామ్య అవయవాలు అంటే నిర్మాణాత్మకంగా ఒకే రకంగా ఉంటాయి, చేసే పనులు వేరుంటాయి. అలాంటి అవయవాలను ఏమంటారు? సమరూప అవయవాలు అంటారు. రూపములో ఒకే విధంగా ఉంటూ చేసే పని వేరుగా ఉంటుంది. వాటిని నిర్మాణ సామ్య లేదా సమరూపక అవయవాలు అంటారు. వాటిని హోమోలోగస్ ఆర్గాన్స్ అంటారు. ఇలాంటి అవయవాలు జీవ పరిణామ క్రమంలో ఏర్పడితే దానిని అపసారీ పరిణామము అంటాం. అపసారీ పరిణామము అంటాం.
ఎగ్జాంపుల్ సకశేరుకాల యొక్క పూర్వాంగములు. క్రియాసామ్య అవయవాలు అన్నా, అనురూప అవయవాలు అన్నా, ఎనాలోగస్ అన్నా, అభిసారి పరిణామం అన్న ఒకటి. ఇది వరుస గుర్తుపెట్టుకో. క్రియాసామ్య అవయవము, అనురూప అవయవము, ఎనాలోగస్ ఆర్గాన్స్, అభిసారి పరిణామము, పక్షి రెక్క గబ్బిలం రెక్క, పక్షి రెక్క గబ్బిలం యొక్క రెక్క. అలా గుర్తుపెట్టుకోవాలి. నిర్మాణ సామ్య అవయవాలు, సమరూప అవయవాలు, హోమోలోగస్, అపసారి పరిణామము, సకశేరుకాల పూర్వాంగాలు. 1 2 3 4 5 పదాలు గుర్తుపెట్టుకుంటే అదంతా రివర్స్లో ఉంటుంది. దీనికి నిర్మాణ సామ్య అవయవాలకు రివర్స్ క్రియాసామ్య అవయవాలు. ఇవి సమరూప అవయవాలు అయితే అనురూపక అవయవాలు. ఇది హోమోలోగస్ అయితే అది ఎనాలోగస్. ఇది అపసారి పరిణామం అయితే అది అభిసారి పరిణామము. ఇది పూర్వాంగాల గురించి డిసైడ్ చేస్తుంది. ఇది రెక్కల గురించి మాట్లాడుతుంది. ఇది పూర్వాంగము, అది రెక్క. మానవ జీవ పరిణామ క్రమం మీద కూడా బిట్ అడుగుతా ఉన్నారు. మానవుని యొక్క జీవ పరిణామ క్రమం ఫ్లో చార్ట్ ఉంటుంది. ఆ ఫ్లో చార్ట్ మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎప్పుడెప్పుడు ఏమేమి పేర్లు పెట్టారని. డయాపిథికస్, రామాపిథికస్, ఆస్ట్రలోపిథికస్, హోమోహెబిలస్, ఎరెక్టస్, నియాండర్తలెన్సిస్, సెపియన్. ఇది వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవాలి. డయా, రామా, ఆస్ట్రో, ఎబిలస్, ఎరెక్టస్, నియాండర్తలెన్సిస్, సెపియన్. డయాపిథికస్, రామాపిథికస్, ఆస్ట్రలోపిథికస్, హోమో ఎబిలస్, హోమో ఎరెక్టస్, హోమో నియాండర్తలెన్సిస్, హోమో సెపియన్. డయా, రామా, ఆస్ట్రో, హెబిలస్, ఎరెక్టస్, నియాండర్తలెన్సిస్, సెపియన్ అని గుర్తుపెట్టుకో. ఈ ఆర్డర్ ఎప్పుడు అడుగుతూనే ఉంటాడు. ఆర్డర్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా పిరమిడ్స్ మీద రేపు కూడా డిఎస్సిలో నీకు ఒక బిట్ ఇక్కడ ఇస్తున్నా, తీసేసుకో. ఏంటి పిరమిడ్స్? 3 రకాలు. సంఖ్యా పిరమిడ్, జీవద్రవ్యరాశి పిరమిడ్, శక్తి పిరమిడ్. ఈ పిరమిడ్స్ ఎప్పుడు నిట్ట నిలువుగానే ఉంటాయి, కొన్నిసార్లు తలకిందులు అవుతాయి. సంఖ్యా పిరమిడ్ నిలువుగానే ఉంటుంది. ఎప్పుడు? గడ్డి మేసే ఆహారపు గొలుసుల్లో నిట్ట నిలువుగా ఉంటుంది. కానీ సంఖ్యా పిరమిడ్ ఎప్పుడు తలకిందులు అవుతుంది అనేది ఎగ్జామ్లో ఇంపార్టెంట్. పరాన్నజీవుల ఆహారపు గొలుసు లేదా ఒక చెట్టును ఆవరణ వ్యవస్థగా తీసుకున్నప్పుడు సంఖ్యా పిరమిడ్ తలకిందులు అవుతుంది. నెక్స్ట్ ద్రవ్యరాశి పిరమిడ్ కూడా నిలువుగానే ఉంటుంది. జీవద్రవ్యరాశి పిరమిడ్ ఎప్పుడు తలకిందులు అవుతుంది అంటాడు, జలావరణ వ్యవస్థలో తలకిందులు అవుతుంది. ఈ రెండే ఎప్పుడు పరీక్షలో అడుగుతారు, రేపు కూడా అడుగుతారు. సంఖ్యా పిరమిడ్ ఎప్పుడు తలకిందులు అవుతుంది? పరాన్నజీవుల ఆహారపు గొలుసు లేదా ఒక చెట్టును ఆవరణ వ్యవస్థగా తీసుకున్నప్పుడు. జీవద్రవ్యరాశి పిరమిడ్ ఎప్పుడు తలకిందులు అవుతుంది? జలావరణ వ్యవస్థలో ఒక సరస్సును ఆవరణ వ్యవస్థగా తీసుకున్నప్పుడు, ఒక నదిని ఆవరణ వ్యవస్థగా తీసుకున్నప్పుడు తలక్రిందులు అవుతుంది. ఎప్పుడూ తలక్రిందులు కాని దేవుడు శక్తి పిరమిడ్. ఎప్పుడూ తలక్రిందులు కాని దేవుడు శక్తి పిరమిడ్. సంఖ్యా పిరమిడ్లో కానీ, జీవద్రవ్యరాశి పిరమిడ్లో కానీ, శక్తి పిరమిడ్లో కానీ పీఠ భాగములు ఎవరుంటారు? ఉత్పత్తిదారులు. పీఠ భాగములు ఎవరుంటారు? ఉత్పత్తిదారులు. ద లాస్ట్ వన్, ఆదిలాబాద్ రిజర్వాయర్. భారతదేశంలో ఎక్కువగా భార మూలకాలతో కలుషితమవుతున్నటువంటి రిజర్వాయర్ ఆదిలాబాద్ రిజర్వాయర్. ఆదిలాబాద్ రిజర్వాయర్లో భారతదేశపు సగటు కన్నా ఏ మూలకాలు ఎక్కువ మోతాదులో ఉన్నాయి? ఆ నీళ్ళలో ఏమున్నాయంటే ఇనుము, సీసము, క్రోమియం, నికెల్, కాడ్మియం. ఈ మూలకాలు ఎక్కువ మోతాదులో ఉన్నాయి. ఆదిలాబాద్ రిజర్వాయర్ యొక్క నీటిలో భారతదేశపు సగటు కన్నా ఎక్కువగా ఉండేవి ఇనుము, సీసము, క్రోమియం, నికెల్, కాడ్మియం. ఇనుము అత్యధికంగా ఉంటుంది. నీటిలో అత్యధికంగా ఉన్నటువంటి మూలకం ఇనుము. మరి వీటిని వరుస క్రమంలో ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఐసీ క్రోనికా అని గుర్తుపెట్టుకోవాలి. ఐసీ క్రోనికా ఫస్ట్ ఐరన్ అధికంగా ఉంది, సీసము, క్రోమియము, నికెలు, కాడ్మియం. ఆదిలాబాద్ రిజర్వాయర్లలో ఉండేటువంటి భార లోహాల యొక్క మోతాదును వరుస క్రమంలో చెప్పండి అంటాడు. ఐసీ క్రోనికా ఐరన్, సీసము, క్రోమియం, నికెల్, కాడ్మియం. అయితే అత్యధికంగా ఏముంది? ఇనుముంది. తక్కువగా ఏముంది? నీళ్ళలో కాడ్మియం ఉంది. నీళ్ళలో ఏదైతే తక్కువగా ఉందో, వాటర్లో ఏ భారలోహం అయితే తక్కువగా ఉందో అది చేపల్లోనికి చాలా సులభంగా చేరుతూ ఉంది. నీళ్ళలో ఎక్కువగా ఏదైతే ఉందో చేపల్లోకి సులభంగా డిపాజిట్ అవుతుంది. అంటే ఆదిలాబాద్ రిజర్వాయర్లో పెరిగేటువంటి చేపల శరీరంలోనికి అధికంగా చేరేది ఏమిటి? కాడ్మియం. కాడ్మియం తర్వాత ఏం చేరుతుంది అని అడుగుతాడు. దీనికి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కాక్రోఐన్సి. కాడ్మియం తర్వాత క్రోమియం, తర్వాత ఐరన్, తర్వాత నికెల్, తర్వాత సీసం. సో 2 కోర్స్ ఉన్నాయి. నీళ్ళలో ఉండే మోతాదు అడిగితే
ఐసీక్రోనికా గుర్తుపెట్టుకో. చేపల శరీరములో అధికంగా ఉండేదైతే కాక్రోఐనిసి గుర్తుపెట్టుకో. సో ఐసీక్రోనికా అంటే ఐరన్, సీసము, క్రోమియము, నికెల్, క్యాడ్మియం. కాక్రోఐనిసి అంటే క్యాడ్మియం, క్రోమియం, ఐరన్, నికెల్, సీసం. లేదు నేను గుర్తుపెట్టుకోనంటే చేపల శరీరంలోనికి ఎక్కువగా డిపాజిట్ అయ్యేటువంటి మూలకం క్యాడ్మియం. ఇక్కడ ఉండే నీళ్ళలో అధికంగా ఉండేటువంటిది ఐరన్. ఈ అంశాలు గుర్తుపెట్టుకుంటే 10th క్లాస్లో మీ కన్ఫ్యూజ్ క్లియర్ అవుతుంది.